వెల్కమ్ టు అర్చిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నోటిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 75,000 పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ జీడీ కానిస్టేబుల్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజ్ల్లో సెలక్షన్ ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటీ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము పూర్తిగా ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ తర్వాత ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఎలిజిబిలిటీ: క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి క్యాండిడేట్ మస్ట్ బి హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్ షుడ్ బి ఏజ్డ్ బిట్వీన్ 18 to 23. అదేవిధంగా క్యాండిడేట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి 80 to 28 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్ వచ్చేసి 18 to 26 ఇయర్స్ ఉండాలి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 4 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ ఆర్ హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 1 hour 30 minutes. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏముంటుందంటే హైట్ వచ్చేసి జనరల్ ఎస్సీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా జనరల్ ఎస్సీ ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ అయితే 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి జనరల్ ఎస్సీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 80 ఉండాలి. ఎక్స్పాండ్ అయితే గాలి పీల్చుకుంటే 5 సెంటీమీటర్స్ పెరగాలి. అదేవిధంగా ఎస్టీ అయితే 76 ఉండాలి. ఎక్స్పాండ్ వచ్చేసి 5 ఉండాలి. వెయిట్ వచ్చేసి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి రేస్ ఉంటుంది. రేస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1/6 కిలోమీటర్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ లడక్ రీజియన్ చెందిన వాళ్ళు అయితే మేల్ వచ్చేసి 1 మైల్ 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ అయితే 800 మీటర్స్ 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ మేల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్. అదేవిధంగా ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే నో ఫీజు. పోస్ట్ ఏమేమి ఉంటాయంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, తర్వాత సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, తర్వాత ఎన్ఐఏ ఉంటాయి. అదేవిధంగా మన అర్షిత్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 29వ తారీఖున డెమో క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నది. డెమో క్లాస్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి, డెమో క్లాస్ వినండి. డెమో క్లాస్ విని స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఫీజు వచ్చేసి 9,000. అదేవిధంగా మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. డైలీ 6 hours క్లాస్ ఉంటుంది. డైలీ మంత్లీ వీక్లీ టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్టులు కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. డైలీ టెస్టులకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా మన అర్షిత్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్లోని అర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కోర్స్ ఉన్నది. అది కూడా 1 year వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, ఒకసారి వినియోగించుకోండి. గవర్నమెంట్ జాబు మీ ధ్యేయం అయితే దానికి అర్షిత్ ఇన్స్టిట్యూట్ సహకారం చేస్తుంది. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన అర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. The ratios of the present ages of mother and her daughter is 7:1. 4 years ago, the ratios of their ages was 19:1. What will be the mother's age 4 years from now?
తల్లి మరియు ఆమె కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1. తల్లి వయసు 4 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అన్నాడు. చూడండి, మనం 2 రకాలుగా చేయొచ్చు. ముందు మన ఫార్ములా మనకు తరం ఒక అలవాటు అయితే కనుక ఈజీగా ఉంటుంది. A:B C:D అని అండ్ X/C-D/AD-BC ఫార్ములా లాగా ఉంటుంది, కానీ చేస్తే ఈజీగా ఉంటుందమ్మా. జాగ్రత్త. వాడు ఇచ్చిన దాని ప్రకారము 7:1 అండ్ 19:1. ఎక్స్ ఎంత అంటే గ్యాప్, ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం అన్నాడు, ఇంటూ 4. C-D అంటే ఇది 19కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే 18 డివైడెడ్ బై AD-BC. 7 ఒకట్లో 7 మైనస్ 19 ఒకట్లో 19 చేస్తే ఎంత అవుతుందంటే 19కి 7కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది. సో 4 3 3 6 వాల్యూ ఎంత వస్తుంది 6. వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ వచ్చిన వాల్యూ డిజిట్ని మొదటి దానితో మల్టిప్లై చేయండి. ఇప్పుడు వాడు తల్లి అన్నాడు, ఇది తల్లిది, ఇది కూతురుది. తల్లి అడిగాడు కాబట్టి 6 ఏళ్ళు 42. ఇది ఎప్పటిది, తల్లి మరియు ఆమె కుమార్తెల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 42. వాడు అడిగిన క్వశ్చన్ ఎప్పుడుది, 4 సంవత్సరాల తర్వాతది. 42 + 4 46. 42 + 4 46. ఓకేనా, 46 సంవత్సరాలు. మరి మనం మొద్దు మెత్తడికి చూసుకున్నట్లయితే వాడు ఇచ్చిన దాని ప్రకారం 7:1 అన్నాడు, అంటే 7x తీసుకుని 4 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే రేషియో వచ్చేసరికి 19:1 వచ్చింది. సో 7x - 4 అండ్ 19x 19x 19 4 ఎంత అవుతుంది మనకి, సో 76 అవుతుంది. 19x - 76. సో దీని ఇటువైపు తీసుకొస్తే ఎంత వస్తుంది, దీని 76 ఇటు వస్తుంది, ప్లస్ అవుతుంది 72 అవుతుంది. అలానే ఇది ఇటు వస్తే ఏమవుతుందని అంటే 12x. సో ఇప్పుడు ఎంత 12, ఇది 12 6లు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. దీని ప్రకారం తల్లికి వాల్యూ కనుక్కుంటే 7x కాబట్టి 7 × 6 42. ఇది ఎప్పటిది, ప్రస్తుతానికి. కానీ వాడు అడిగింది ఎప్పటిది, తర్వాత 4 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 42 + 4 ఎంత వచ్చిందన్నా 46 సంవత్సరాలు. ఇది రెండో మెథడు. ద ఏజెస్ ఆఫ్ Nishia and Winnie are in the ratio 6:5 respectively. After 9 years, the ratios of their ages will be 9:8. What is the difference between their ages now? జస్ట్ చూడండి, నిషి మరియు విన్నీ వయసులు వరుసగా 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:8 అవుతుంది. ఇప్పుడు వారి వయసుల మధ్య తేడా ఎంత అని అడిగాడు. జాగ్రత్త, ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు అని చెప్తున్నాను. 6:5 అండ్ 9:8. ఇది వచ్చేసరికి ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు, 9 ఇయర్స్. అంటే నేను ఇందాక చెప్పినట్టు A:B C:D X/C-D/AD-BC ఇది ఒక ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ చెప్తున్నాను చూడండి నాన్న. 9 ఇక్కడ చూస్తే 9 సంవత్సరాల తర్వాత అన్నాడు, 9 అండ్ C-D ఎంత అంటే 1. AD-BC 6 48 9 45. సో డిఫరెన్స్ ఎంత, 3 3 సో 3. సో ఈ వాల్యూ ప్రకారం వాడు అడిగింది ఇద్దరు వయసులు కనుక్కోవాల్సి వస్తుంది. ఇదేంటి, సినీ మరియు వారి వయసులు వరుసగా 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు వారి వయసుల మధ్య తేడా అంటే జాగ్రత్త. సో 3 6 18 3 5 15. ఎప్పటికీ ఈ తేడా కామన్గా ఉంటుందిగా, అంటే 3 ఇయర్స్. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి తీసుకున్నట్లయితే 6:5 వాడిచ్చింది 9 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 6x + 9 5x + 9 తీసుకొని = 9:8. సో 6 8 48 x 8 9 72. అలానే 9 5 45 9 9 81. సో ఇది ఇటు వచ్చింది అనుకోండి అన్న. సో 45x, దాంట్లో నుంచి 48లో నుంచి 45 పోతే 3x. అట్లానే 80లో నుంచి 72 పోతే ఎంత అవుతుందంటే జాగ్రత్త, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 81 కాబట్టి ఇదొక 8 అదొకటి ఇంత 9. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3 3. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది కాబట్టి సో ఎక్స్ వాల్యూ 3. వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం 6x మరియు ఈ 6x 3x కాబట్టి 5x కాబట్టి చూడండి 6 3 18
అండ్ 5 3 15, డిఫరెన్స్ ఎంత అంటే 3. సో నేను ఇంకొక మెథడ్లోనే చెప్తున్నాను, 2 మెథడ్స్ చెప్పట్లేదు. నాన్న ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉన్నాను కాబట్టి అవసరాన్ని బట్టి ఎక్స్ మెథడ్ లేదా షార్ట్కట్ మెథడ్ వాడదాం. సో అద్మిత్ మరియు తండ్రి యొక్క ప్రస్తుత వయసులో వరుసగా 2:5, మరి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 5:11. ఎక్స్ ఎంత అంటే 4 సంవత్సరాలు. ఫార్ములా పక్కనే రాసుకోండి, A:B C:D, X×C-D/AD. ఇది అలవాటు అయ్యే కొద్దికి ఈజీగా ఉంటుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి క్వశ్చన్లే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో C-D వచ్చేసరికి 5కి 11 గ్యాప్ ఎంత అంటే 6. AD - BC 5 5 25 - 2 11 22, డిఫరెన్స్ ఎంత 3. 3 రోజులు 4 రోజులు 8. వాడు అడిగింది ఏంటంటే తండ్రి వయసు అడిగాడు. ఫస్ట్ది ఏంది అమిత్ మరియు అతని తండ్రి ఇదే కదా 8. 8 5 40, ఇది ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు ప్రస్తుత తండ్రి వయసు. అయితే 5 ఏళ్ల క్రితం తండ్రి వయసు అడిగాడు కాబట్టి -5 తీసుకుంటే 35 ఇయర్స్. 35 ఇయర్స్. నెక్స్ట్ వన్, తండ్రి మరియు అతని కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి 17:7. 17:7. అలానే 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 3:1. సో దీని ఈ రేషియో ప్రకారం ఎన్ని సంవత్సరాల గ్యాప్ అన్నాడు? 6 సంవత్సరాల గ్యాప్ కాబట్టి ఎక్స్ ఎంత అంటే 6, C-D ఎంత అంటే 2. బట్ ఇక్కడ 17 ఒకట్లు 17, 3 ఏళ్ళు 21, గ్యాప్ ఎంత అవుతుంది 4 / 4. 2 2 జాస్ 2 3 జాస్. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అని అడిగాడు. ఓకేనా, తండ్రి కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి కాబట్టి సో 3 17 ఎంత అవుతుంది 51. అయితే వాడు అడిగింది ఇప్పుడుది రేషియో మధ్య నిష్పత్తి. సో 17:1 అనేది 7 అనేది ప్రస్తుతానికి కాబట్టి 17 3 51. 17 3 51. చూడండి ఇది కూడా సేమ్ మోడల్. రేషియోస్ ఎంత 8:7. ఇప్పుడు చూడండి ఈజీగా మీకు శక్తి మరియు కాంతి వయసులో వరుసగా 8:7 నిష్పత్తిలో ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 13:12. చూడండి ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10, C-D ఎంత అంటే 1. 8 AD - BC 12 96 -13 91, డిఫరెన్స్ ఎంత 5. సో 5 రోజులు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వారి వయసుల మధ్య తేడా ఎంత అంటే 1. ఈ 1 ఎంత అంటే డిఫరెన్స్ ఎంత 1 × 2 ఇయర్స్. ద ఏజెస్ ఆఫ్ A and B is రేషియో 6:5 అంటే 6:5. ద సమ్ ఆఫ్ their ages is 44 అంటే 11x = 44, 6x 5x. అయితే వాడు అడిగింది ఏంటంటే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్టర్ 8 ఇయర్స్ అన్నాడు. అంటే దీని ప్రకారం ముందు ఏజెస్ కనుక్కుంటే కనుక సో ఎక్స్ వాల్యూ ఎంత 11 4, ఎక్స్ వాల్యూ 4 అయితే 6 4 24 సంవత్సరాలు, 5 4 20. సో తీసుకుంటే కనుక 24 20. సో దానికి 8 సంవత్సరాలు కలిపితే 24 + 8 20 + 8 32 + 28. ఓకేనా. సో వాడు అడిగిన దాని ప్రకారం జాగ్రత్త 4 8 4 7 8:7. ఈ క్వశ్చన్ ఒకసారి ముందు ఎక్సెల్లో చెప్తాను చూడండి. ఫారూక్ గాట్ మ్యారీడ్ 8 years ago. ఫారూక్ 8 years ago ఏజ్ ఎంత అంటే x ఇయర్స్ అనుకున్నాం. ఇప్పుడు రావాలి అంటే x + 8 years. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే టుడే హర్ ఏజ్ ఈజ్ 1/2/7 times ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. సో x + 8. ఇప్పుడు ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం 1/2/7 times అంటే 9/7x అంతే కదా, దీనికి సమానం అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వాడు ఇచ్చిన దాని ప్రకారము ఫారూక్ 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె వయసు ఆమె వివాహం సమయానికి 1/2/7 times. ఓకే, 1/2/7 times తీసుకుంటే కనుక 7x 7 56 = 9x, 2x = 56, x = 28. సో x 28 అయితే x + 8 ప్రజెంట్ ఎంత అవుతుంది 28 + 8 ఎంత 36. ఇది ఫార్ ప్రజెంటేజ్ అవునా. ప్రజెంటేజ్ ఎంత అంటే 36 years. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం ఆమె కుమార్తె వయసు ఆమెకి 6వ వంతు అంటే 6వ వంతు అంటే 1/6 6 years ఆమె కూతురు వయసు.
అంతేనా? 3 సంవత్సరాల క్రితం ఆ కుమార్తె వయసు ఎంత అని అడిగాడు. -3 చేస్తే ఎంత అవుతుంది? 3 ఇయర్స్. చూడండి, సేమ్ ఇంతకుముందు మనం A:B, C:D మెథడ్లో చేయొచ్చు. ద ఏజ్ ఆఫ్ మదర్ టుడే ఈజ్ thrice that of her daughter. Mother is and daughter 3 times that of. After 12 years the age of mother will be 2:1, twice the daughter. వాడు ఏమన్నాడంటే ప్రస్తుతం తల్లి వయసు తమ కుమార్తెకి 3 రెట్లు అన్నాడు, తర్వాత తల్లి వయసు తన కుమార్తెకి 2 రెట్లు అన్నాడు. అయితే ఎన్ని సంవత్సరాల గ్యాప్ నాన్న? 12 ఇయర్స్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది అంటే జస్ట్ 12 into x minus d 1. ఓకే, 1 AD minus BC ఎంత? 1. 12 ఇయర్స్ వస్తుంది. అయితే కుమార్తె యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. 12 into 1, 12 సంవత్సరాలు. ఈ మెథడ్ అలవాటు అయితే మీకు ఈజీగా ఉంటుంది నాన్న. సేమ్ ఇది కూడా సేమ్ మోడ్లో వస్తుంది చూడన్నా. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మిస్టర్ శామ్యుయల్ ఈజ్ 3 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. శామ్యుయల్ హిస్ సన్ 3 times, 3:1. 6 years since the ratios of their wages will be 5:2. What is the present age of Mr. Samuel? Gap ఎంత? 6 years. 6 into C minus D. 3కి 2కి గ్యాప్ 3 and AD minus BC 3 6 minus 5 ఎంత అంటే 1. 6 3 18 సంవత్సరాలు. అయితే 18 వాల్యూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే వాడు అడిగింది మిస్టర్ శామ్యుయల్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటాడు. 18 3 ఎంత అవుతుంది? 54 సంవత్సరాలు. 54 సంవత్సరాలు మనకి. చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ డాటర్ ఈజ్ 35. ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియోస్ ఆఫ్ దేర్ ఏజెస్ 4 years ఫ్రమ్ నౌ 14:5. వాట్ ఈస్ ద డాటర్ ప్రజెంట్? ఒక వ్యక్తి మరి అతని కుమార్తె యొక్క సగటు వయసు ఎంత అంటే మ్యాను ప్లస్ డాటరు డివైడెడ్ బై 2 = 34 years. మ్యాను ప్లస్ డాటర్ = 68 years. తీసుకుంటే ఇప్పటి నుండి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి అంటే వీడికి 4 వీడికి 4 కలిపితే ఎంత అవుతుంది? 8 కలిపితే ఎంత అవుతుంది? 76 సంవత్సరాలు. అంటే ఇక్కడ వచ్చేసరికి రేషియో ఎంత ఇచ్చాడు? 14:5. అయితే కుమార్తె ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. అంటే కుమార్తె ప్రస్తుత వయసు కనుగొనాలంటే ఇక్కడ ఎంత? రేషియో 19. 19 భాగాలు 76 అయితే కుమార్తెది అంటే ఏది? రెండోదే కదా, 5. 5 ఎంత? 19 4 5 4 20. ఇది ఎప్పుడుదంటే 4 సంవత్సరాల తర్వాత. కానీ వాడు అడిగింది ఎప్పుడుదంటే ప్రజెంట్. సో 16 years. So 16 years.